ఏకలవ్యుడు గురుభక్తి ఆత్మవిశ్వాసం పట్టుదలకు ప్రతీకగా నిలిచిన మహనీయుడని తెలంగాణ ఎరుకల ప్రజాసమితి రాష్ట్ర అధ్యక్షుడు కెమసారం తిరుపతి అన్నారు. హైదరాబాద్ బషీరాబాద్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ముందస్తు ఏకలవ్య జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఏకలవ్య జయంతిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు, ట్యాంక్ బండ్ పై ఏకలవ్య విగ్రహం ప్రతిష్ట, 33 జిల్లాల్లో ఒక్కో ఏకలవ్య గురుకుల పాఠశాల ఏర్పాటు, ఎరుకల సంక్షేమానికి ప్రతి ఏడాది 10 కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ఎరుకల ప్రజాసమితి ఆధ్వర్యంలో 5 రోజుల పాటు ఏకలవ్య జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈరోజు తెలంగాణ ఎరుకల ప్రజా ప్రెస్ క్లబ్లో ఏకలవ్య జయంతి ముందస్తుగా జరపడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే తొలి ఏకాదశి ముందు 5 రోజుల ముందు నుంచే ఏకలవ్య జయంతి ఉత్సవాలు తెలంగాణ ఎరుకల ప్రజాసమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ప్రభుత్వానికి మా తెలంగాణ ఎరుకల ప్రజాసమితి పక్షాన ఒకటే డిమాండ్, అధికారికంగా ఏకలవ్య జయంతి ఉత్సవాలు జరపాలని డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే హైదరాబాద్ కేంద్రంలో ట్యాంక్ బండ్ పైన మహానుభావుల జయంతి ఉత్సవాలు ఎట్లా జరుగుతారో అక్కడ ఏకలవ్యుని విగ్రహం ఏర్పాటు చేసి అధికారికంగా జయంతి ఉత్సవాలు జరపాలి. ఏదైతే దేశవ్యాప్తంగా గురు శిష్యుల బంధాన్ని తెలియపరిచిన వ్యక్తి ఏకలవ్యుడని మేము ముఖ్యంగా ప్రజలకు మరియు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. మనుషులుగా చూడమంటున్నాము, ఎరుకల కులస్తున్నాము. మనుషులుగా చూసి సామాజికంగా రాజకీయంగా గుర్తింపు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం ప్రత్యేక ప్యాకేజీ కింద ఎరుకల కులస్తులకు 5 కోట్ల నుండి 10 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టయితే ఎరుకల కులస్తులు బాగుపడతారని మేము ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి తెలియపరుస్తున్నాము. ఏదైతే ఏకలవ్యులు దేశవ్యాప్తంగా ఒకే భాష పైన బతుకుతున్న ఎరుకల కులస్తులను ఏకలవ్యుని నమ్ముకొని ఉన్నారు కాబట్టి అధికారికంగా ఏకలవ్య జయంతి ఉత్సవాలు జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై కుర్రు, జై జై కుర్రు. ముఖంగా సోషల్ మీడియా ప్రకారంగా ఎన్నోసార్లు గత ప్రభుత్వాలకు ప్రస్తుత ప్రభుత్వాలకు మంత్రులకు ఎన్నోసార్లు వినతి పత్రం ఇచ్చి ఉన్నాము. కానీ ఇప్పటికి కూడా ఎరుకల కులస్తులపై ప్రభుత్వం గతంలో కూడా ఎన్నికల ముందు ఏకలవ్య ఫెడరేషన్ ఏర్పాటు చేసిన హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా తుంగలు చూపడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి మరొకసారి గుర్తు చేస్తున్నాం, ఏకలవ్య ఫెడరేషన్ అనేది ఏర్పాటు చేయాలి. మా జన్మ హక్కు, మా కులస్తులు బాగుపడాలంటే మా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.